కారణంగా మరి పక్కన చాలా దగ్గరలో ఉంది కాబట్టి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి అయినప్పటికీ కూడా ప్రతిపాదనని పరిశీలించే ప్రయత్నం చేస్తాం. వారు అన్నట్టుగా రిక్రూట్మెంట్ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఈ ప్రతి చోట గ్యాప్స్ ఉన్నాయి అధ్యక్ష. ఏ సిఎస్సి తీసుకున్నా, ఏ ఏరియా హాస్పిటల్ తీసుకున్నా, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తీసుకున్నా ప్రతి చోట కొరత ఉంది. ఒక ఆడిట్ కూడా చేయిస్తున్నాం. సిబ్బంది కొరత ఎంత శాతం ఉందని చెప్పి ప్రతి చోట చూస్తున్నాం. అదేవిధంగా వారు అమలాపురంలోనే ఉండాల్సిన సిబ్బంది 96 అయితే 79 మందే ఉన్నారు. ప్రతి ఆసుపత్రిలో గత ప్రభుత్వం కారణంగా ఈ సిబ్బంది కొరత ఉంది. అయితే వారు కొన్ని చేయాల్సిన మోడర్నైజేషన్ గురించి, చేయాల్సిన పనుల గురించి చెప్పారు. గతంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 5,76,00,000కి అయింది. అగ్రిమెంట్ మాత్రం 4,6,00,000కి మాత్రమే అయింది అధ్యక్ష. 2,28,00,000 పనులు జరిగాయి. మిగతా ఇది కూడా మంజూరు చేసి ఏపీఎంఎస్ఐడిసి ద్వారా త్వరితగతిన పనులు పూర్తి చేసి వచ్చే సంవత్సరంలో, ఈ సంవత్సరం అంతం లోపల వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు ఎమ్మిగనూరు శాసనసభ్యులు అడిగారు. మరి ఇటువంటి చాలా విచిత్రమైన చెప్పారు వారు. ఓపీ రూమ్ లేదు, ఓటీ రూమ్ లేదని ఏరియా హాస్పిటల్లో. ఇటువంటి చాలా గత ప్రభుత్వంలో మాయలు మర్మాలు చాలా జరిగాయి అధ్యక్ష. వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తాం. అందుకని ప్రతి ఆసుపత్రి వారిగా ఆడిట్ చేస్తున్నాం. మౌలిక సదుపాయాల ఆడిట్, అదేవిధంగా సిబ్బంది ఆడిట్ కూడా చేస్తున్నాం. ఏపీఎంఎస్ఐడిసి ద్వారా వాటిని పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఎన్ఏవిహెచ్ ప్రమాణాలకు తగిన విధంగా కూడా ఆసుపత్రులు తీర్చిదిద్దడం మీద వారు చెప్పారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం. అక్కడ కూడా 23 పోస్టులకు గాను 6 వేకెన్సీస్ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. అదేవిధంగా అమలాపురం ఆసుపత్రి, దీని గురించి నేను గౌరవ సభ్యులు అడిగిన దానికి ఇప్పుడే సమాధానం చెప్పాను అధ్యక్ష. తర్వాత ఈ గౌరవ సీనియర్ శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి గారు చెప్పారు, నాడు నేడులో అనేక అవకతవకలు జరిగాయి, అనేక ప్రైమరీ హెల్త్ సెంటర్లలో అవకతవకలు జరిగిన మాట వాస్తవం అధ్యక్ష. ప్రమాణాలకు తగినట్టుగా మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. చాలా పెద్ద ఎత్తున అవినీతి కూడా జరిగింది. ఈ విషయం మీద కూడా విచారణ చేసే ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా విచారణకి ఆదేశిస్తాం అధ్యక్ష. అదేవిధంగా ధవళేశ్వరం రూరల్లో 10 బెడ్ల ఆసుపత్రి మాత్రమే ఉంది. దాన్ని మౌలిక సదుపాయాలు పెంచాల్సిందిగా, కడియంలో పిఎస్సీలో కూడా అవకతవకలు జరిగాయి. అదేవిధంగా అక్కడ సిబ్బందిని నియమించాల్సిందిగా వారు కోవడం జరిగింది. ఈ రాజమండ్రి రూరల్కు సంబంధించి కూడా రాజమండ్రి ఇంచుమించు పట్టణంలోనే ఉండడం, అక్కడ ఒక టీచింగ్ హాస్పిటల్ ఉన్న విషయాన్ని కూడా నేను గౌరవ శాసనసభ్యుల దృష్టికి తెస్తున్నాను. అయినప్పటికీ కూడా కడియం దీన్ని బట్టి, ఎందుకంటే లోడ్ ఎక్కువ ఉందని చెప్తున్నారు కాబట్టి ఆ ప్రాధాన్యతను కూడా పెట్టి ఒక సర్వే చేసి అక్కడ పిఎస్సీ నిర్మాణానికి కూడా తగిన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అదే ముఖ్యంగా ఈ సభకు నేను చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష, గత ప్రభుత్వం ఈ శాసనసభ్యుల నుంచి ఆరోగ్యం, నాణ్యమైన వైద్య సేవలు వాళ్ళ నియోజకవర్గాల్లో అందించే విషయం మీద వాళ్ళ పరిమితులు విధించడం కోసం ఒక నిబంధన పెట్టుకుంది అధ్యక్ష. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక సిఎస్సి మాత్రమే ఉండాలని, ఒక రెవెన్యూ డివిజన్కి ఒక ఏరియా హాస్పిటల్ ఉండాలని ఆ రకంగా నిబంధనలు వినియోగించుకొని గత ముఖ్యమంత్రి గారు చాలా ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారు. ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు మేము తీసుకొచ్చామని వారు చెప్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించట్లేదు అధ్యక్ష. ఆరోగ్య రంగాన్ని పూర్తిగా విస్మరించి గత 5 సంవత్సరాలు, కానీ ఆరోగ్య రంగంలో దేశంలో ఎక్కడా జరగలేని పెనుమార్పులు జరిగాయన్నట్టుగా అబద్ధాలను అలవోకగా చెప్పేస్తుంటారు. పత్రికల్లో కూడా వండి వారుస్తుంటారు అధ్యక్ష. వాస్తవ పరిస్థితులు ఆ రకంగా లేవు. ఎక్కడ పోయినా కూడా మౌలిక సదుపాయాల కల్పనలో కొరతలు ఉన్నాయి, సిబ్బందిలో కొరతలు ఉన్నాయి. చాలా ఆసుపత్రుల్లో వీల్ చైర్లు లేవు, స్ట్రెచర్లు లేవు, టేబుల్లు లేవు. ఈ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక స్పెషలిస్టుల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఏ ఆసుపత్రి తీసుకున్నా కూడా, కడప జిల్లాలో ప్రొద్దుటూరులో నేను మొన్న ప్రొద్దుటూరు వాసిన అధ్యక్ష, అక్కడికి వెళ్ళినా కూడా కొరత. అంటే ఆ జిల్లా నుంచే ముఖ్యమంత్రిగా ఉన్నారు, 5 సంవత్సరాల పాటు పాలన చేశారు. అయితే దీనికి ఒక అప్గ్రేడేషన్ కూడా ఇప్పటిదాకా ఒక పాలసీ లేకుండా వెళ్ళింది అధ్యక్ష. దాని మీద ఒక కొత్తగా పాలసీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా చాలా చోట్ల విచిత్రంగా, అంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో జరిగిన వాటికి కొన్ని ఆసుపత్రులకు 8 సిఎస్సీలకి హెచ్ఆర్ శాంక్షన్ అయింది అధ్యక్ష. కానీ బిల్డింగ్ లేదు. హెచ్ఆర్ శాంక్షన్ చేశారు, బిల్డింగ్ లేదు. డాక్టర్లు ఎక్కడ పోయి పనిచేయాలో అర్థం కాదు. అదేవిధంగా కొన్ని ఆసుపత్రులకి బిల్డింగ్ శాంక్షన్ అయింది, ఇప్పటిదాకా హెచ్ఆర్ లేదు. వీటిని ఆడిట్ చేస్తున్నాం. ఎక్కడ కొరతలను అన్నింటినీ తీర్చే ప్రయత్నం, ఆరోగ్య రంగంలో ఒక మెరుగైన వైద్య సేవలను అందించే ప్రయత్నం తొందరలో చేస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 155 సభ్యులు కోరిపోయిన వాయిదా వేస్తున్నాను. వ్యవసాయ శాఖ మంత్రి గారు.
అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి?